ఆరాధనలో ప్రవేశించుకుమునుపు పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 35వ వచనం చదువుదాం. 35 నుండి 37 వరకు. నేను దాన్ని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని, మీ దాసునైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే. జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒక్కదాని వలె అగుననియు, సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియు చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండునుగా. కానీ దావీదుతో ప్రార్థన చేసుకుందాం. ప్రేంగుల మా తండ్రి, పరిశుద్ధమైన మీ నామమును బట్టి స్తోత్రాలు. ఘనమైన దేవ, మహాగణుడ, మిమ్మల్ని స్తుతించి పూజించి ఆరాధిస్తుంటున్నాం. రాత్రి ప్రభుదినమందు మీ సన్నిధిలో ప్రవేశించి ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయం బట్టి స్తోత్రాలు. మీ సన్నిధి కూర్చుంటున్నాం. సమయం మాకు దీవెనకరంగా చేయమని దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటాం. యేసు ప్రభువున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మనం చదువుకున్న ఈ మాటను జ్ఞాపకం చేసుకుందాం. దావీదు గారు ఈ సమయంలో సౌలు రాజుతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఇశ్రాయేలీల మీదకి మరి ఫిలిష్తీయులు లేచి వచ్చిండ్రు యుద్ధం చేయడానికి. కాబట్టి ఈ సమయంలో మరి ఫిలిష్తీయులు ఇశ్రాయేలీల మీదకి, తర్వాత ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల మీదకి యుద్ధ పంక్తులుగా మరి చేరొచ్చినారు. ఫిలిష్తీయులేమో గొలియాతు నిలబెట్టినరు. దేంట్లో? యుద్ధంలో గొలియాతు నిలబెట్టినరు. గొలియాతు 6 మూరల జానడు ఎత్తు గలవాడు. గొలియాతు ఎంత హైట్ ఉన్నాడు? 6 మూరల జానడు ఎత్తు గలవాడు గొలియాతు. కాబట్టి ఇంతటి మరి బలాఢ్యుడు ఇలాంటి వారిని బైబిల్ ఏమని పిలిచిందంటే నెఫిలీలు అన్న పదం. ఇంత గొప్ప హైటు కలిగి బలము కలిగి మరి ఇంత పెద్దగా ఉన్న ఈ బాడీని, హెవీ బాడీని నెఫిలీలు అని బైబిల్లో పిలుస్తూ వచ్చిండ్రు. అంటే చాలా బలవంతులు అన్నమాట, చాలా బలంగా ఉంటారు. యెహోషువ వేగు చూడడానికి ఇశ్రాయేలీలను 12 మందిని పంపించిండ్రు కనాను దేశంలోకి. వీరు కనాన్లో ప్రవేశించక మునిపే ఈ పక్క ఉన్నప్పుడు, ఈ బార్డర్ ఈ పక్కన ఉన్నప్పుడే గోత్రానికి ఒక వ్యక్తిగా మొత్తం 12 గోత్రాలకు 12 మందిని పంపిస్తే ఒక 10 మంది ఏమో చెడ్డ సమాచారం తెచ్చిండ్రు. ఏమని? కాబట్టి వాళ్ళు చాలా అజానుభావులుగా ఉన్నారు. వారి దృష్టికి మనం మిడతల మాదిరి ఉన్నాం. కాబట్టి వారు మనల్ని చాలా సులభంగా ఓడించేస్తారు, మనం దాన్ని స్వాధీనపరచుకోలేము, చాలా కష్టమని చెప్తారు అనమాట. యెహోషువ కాలేబు వీళ్ళిద్దరు మాత్రం మంచి సమాచారం తెస్తారు. ఏంటంటే మనం ఓడించగలం, జయించగలం, చాలా సులభమే అని తీసుకొస్తారు. కాబట్టి చాలా అజానుభావులు, అలాంటి గొప్పగా ఉన్న మనుషులను నెఫిలీలు అని పిలుస్తూ వచ్చిన వారిని. ఈ ఫిలిష్తీయుడు ఇక్కడ మనం కనపడుతుంటున్న ఈ వ్యక్తి కూడా, గొలియాతు కూడా చాలా హైట్గా ఉన్నాడు. హైట్ పర్సన్ ఇతను, చాలా హైట్. 6 మూరల జానడు అంటే దాదాపుగా మన స్లాబ్ ఎత్తుంటాడేమో. మనం 2 మనుషులం కావాలి ఆ వ్యక్తికి. దాదాపు 9 ఫీట్ల 9 ఇంచులు. 6 మూరల జానడు అంటే 9 ఫీట్ల 9 ఇంచులు హైటు. ఇంత హైట్ కలిగిన మరి గొలియాతు, ఇంత హైట్ కలిగిన గొలియాతు ఇశ్రాయేలీల మీదకి మరి యుద్ధానికి వస్తున్నాడు. కాబట్టి చాలా దేవుని ప్రజలను చాలా హీనంగా మాట్లాడుతూ
వారిని తిరస్కరిస్తూ ఉన్నాడు. ఈ విషయంలో మరి దావీదుకు చాలా రోషం వచ్చింది. జీవం కలిగిన దేవుని సైన్యాన్ని తిరస్కరించుటకు వాడు ఎంతటి వాడు, జీవం కలిగిన దేవుని సైన్యాన్ని తిరస్కరించుటకు వాడు ఎంతటి వాడు అని చెప్పేసి ఈ విధంగా దావీదు చాలా ధైర్యంగా మాట్లాడుతున్నాడు. పైన 33వ వచనం రాయబడింది, సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాటకు నీకు బలం చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదునను. నువ్వు చిన్నగా ఉన్నావు, నువ్వు బాలుడవు, నువ్వు అంత పోట్లాడలేవు. కాబట్టి వాడి చిన్నతనం నుండి యుద్ధ అభ్యాసం చేసిండు. నువ్వు ఆయనతో పోరాడడం కష్టము, కాబట్టి నువ్వు వద్దు అని చెప్తాను అన్నమాట. అయితే దావీదు ఈ విషయం చెప్తుండే సౌలుకి ఏమని. అందుకు దావీదు సౌలు తిట్లను, నీ దాసునైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాచుచుండగా సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాన్ని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని అని చెప్తాడు. కాబట్టి ఎలుగుబంటిని సింహాన్ని చంపిన మరి నాకు ఈ ఫిలిష్తీయుడు మరి ఎంతటి వాడు, నాకు సరిపోతాడు ఇతడు అన్నట్టు చాలా ధైర్యంగా చాలా సాహసం చేస్తున్నాడు ఎవరు, దావీదు. కాబట్టి ఏం చేస్తున్నాడంట, గొర్రె పిల్లని ఎత్తుకొని పోతా ఉంటే సింహం నోటి నుండి విడిపించిండంట. గొర్రె పిల్లను సింహం ఏం చేస్తుందంట, గొర్రె పిల్లను ఎత్తుకొని పోతుందంట. గొర్రె పిల్లని ఎత్తుకొని పోతుంటున్న సింహం నోటి నుండి గొర్రె పిల్లని విడిపించిందంట. ఎవరు చెప్పండి, దావీదు. కాబట్టి గొర్రె పిల్ల తప్పిపోయిన గొర్రె పిల్లకు గుర్తుగా ఉంది. లూకాసు వార్త 15వ అధ్యాయం, లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయము 3వ వచనం నుండి 5వ వచనాల వరకు చూద్దాం. అందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను, మీరు ఏ మనుషుడికైనా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయినడలా అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజం మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. చూడండి, ఈ గొర్రె అంటే ఇంతకు ఏ గొర్రె, ఈ గొర్రె తప్పిపోయి దొరికింది అని చెప్తాను. దాని గురించి కింద ఏమంటాడు, 7వ వచనం, అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగున నేను. చాలు. ఇంతకు ఈ గొర్రెలు అని చెప్పబడుతుంటున్న ఈ మాట ఇంతకు ఎవరి గురించి చెప్తున్నాడు చెప్పండి, ఎవరి గురించి చెప్తా ఉన్నాడు? భూమి మీద ఉంటున్న మానవుల గురించి, భూమి మీద ఉంటున్న మనుషుల గురించి చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా భూమి మీద ఉంటున్న మనిషి మరి తప్పిపోయినాడు. భూమి మీద ఉంటున్న మనిషి తప్పిపోయినాడు. కాబట్టి ఈ విధంగా దేవుని సన్నిధికి దూరం అయిపోయినాడు. లోకమనే అరణ్యంలో ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో కూడా 34వ అధ్యాయం 21వ వచనంలో గొర్రెలు అయిన మనుషులు అంటాడు. చూడండి, గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలునగు మీరు మనుషులు అంటాడు. నేను మేపుచున్న గొర్రెలకు నేను మేపుచున్న మీరు మనుషులు అంటాడు. చూడండి, ఇంతకు ఏ గొర్రెల గురించి మాట్లాడుతా ఉన్నాడు చెప్పండి? మనుషుల గురించి, మనుషులు అనే గొర్రెల గురించి. కాబట్టి ఈ గొర్రెలకు మంచి కాపరిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కనపడుతున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును.
జీతగాడు గొర్రెల కాపరి కాడు గనక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. చాలు. కాపరి కాని వాడు జీతగాడు ఏం చేస్తాడంట? గొర్రెలు విడిచిపెట్టి పారిపోతాడంట. యేసుప్రభు అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని అంటాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు ఏం చేస్తాడంట? తన ప్రాణాన్ని పెడతాడు. దావీదు ఎలా కనపడుతున్నాడంటే, దావీదు మనకు ఎలా కనపడుతున్నాడంటే గొర్రెలకు మంచి కాపరిగా, మంచి కాపరి యొక్క లక్షణాలు కనపడుతున్నాయి. తను బాలుడు. దావీదు ఎలా ఉన్నాడు చెప్పండి? బాలుడుగా ఉన్న, చిన్న వయసులో ఉన్న తన గొర్రెలు సింహము నోటికి పడకుండా, సింహం యొక్క భద్రత నుండి, సింహం యొక్క దాడి నుండి, ఎలుగుబంటి యొక్క దాడి నుండి దావీదు గొర్రె పిల్లలను కాపాడినంట. సింహం ఎత్తుకొని పోతుంటే మందలో దూరి ఒక గొర్రె పిల్లను సింహం ఎత్తుకొని పోతా అంటే దావీదు ఏం చేసినట? ఆ గొర్రె పిల్లను ఆ సింహము ఎంటపడి అది ఎంత దూరం పరిగెత్తినా ఆ సింహం వెంటబడి తన నోట ఉన్న ఆ గొర్రె పిల్లని ఇడిపించుకొని వచ్చిందంట. చూడండి, కాపరికి ఉన్న మంచి లక్షణం ఇది. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు మంచి కాపరిగా కనపడతా ఉన్నాడు. యేసు ప్రభువారిని మనం ఎందుకు ఆరాధించాలి? యేసు ప్రభువారిని మనం ఎందుకు పూజించాలి? ఆయన ఎందుకు మనం ఆరాధించాలంటే యేసు ప్రభువారు మనకు మంచి కాపరి. మంచి కాపరి గొర్రెల కొరకు ఏం చేస్తాడంట? తన ప్రాణం పెడతాడంట. అది మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా భూమి మీద ఉంటున్న మనుషులమైన మనము ఈ విధంగా తమకిష్టమైన త్రోవను తొలగిపోయి మనకిష్టమైన త్రోవలలో మనం తిరుగులాడుచు నాశనం అనే స్థితిలో ఉన్నప్పుడు తప్పిపోయి, అంటే దేవుని యొక్క సన్నిధి నుండి మనము దూరమైపోయి దేవుని సన్నిధికి దూరమై తప్పిపోయిన స్థితిలో లోకమనే ఈ అరణ్యంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఒక మంచి కాపరిగా దేవుడు మనకు యేసు ప్రభుని ఈ లోకంలోనికి మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. కాబట్టి ఈ లోకంలో మనం ఎలా ఉన్నామంటే, యేసుక్రీస్తు అనే మంచి కాపరి భూమి మీదకి రానప్పుడు, యేసుక్రీస్తు యొక్క కాపుదల్లో లేనప్పుడు మన జీవితాలు ఎలా ఉన్నాయంటే మనము తప్పిపోయిన వారం, త్రోవ తప్పిపోయిన వారం. 119వ కీర్తన 16వ వచనం, 176వ వచనం, 119వ కీర్తన 176వ వచనం. యేసు ప్రభు యొక్క కాపుదల్లోకి రానప్పుడు మన స్థితి ఎలా ఉందో చూడండి. గొర్రె వలె త్రోవ తప్పిపోయినమాట. మనం తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగిన. తప్పిపోయిన గొర్రె ఏం చేస్తుంది? త్రోవ విడిచిపోద్ది. మనందరం కూడా త్రోవ విడిచిపోయిన వారమే. మనందరము త్రోవలో లేము. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం, యెషయా గ్రంథం 53 6వ వచనంలో మనందరము త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైపోయిన వారం. చూడండి, 53వ అధ్యాయం 6వ వచనం, యెషయా గ్రంథం 53:6. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవను తొలిగెను. చాలు, మనకిష్టమైన త్రోవలలో తొలిగిపోయినాం. ఎవరికి ఇష్టం వచ్చిన త్రోవలలో వారు తొలిగిపోయినారు. మనందరము కూడా ఆ నిజమైన ఏకైక ద్వారమై ఉన్న ఆ త్రోవను తొలిగిపోయినాం. జీవ మార్గమునకు పోయే త్రోవలో నుండి మనం తొలిగిపోయినాం. పరలోకమునకు చేర్చే ఆ మార్గంలో నుండి తప్పిపోయినాం. దారి తప్పిపోయినాం. కాబట్టి దారి తప్పిపోయి ఈ లోకమనే ఈ అరణ్యములో మనం ఎలా ఉన్నామంటే, గొర్రెలు ఎలా త్రోవ తప్పిపోతాయో అలా తప్పిపోయి ఆపదల్లో ఇరుక్కున్నాం. మనము గొర్రెల వలె దారి తప్పిపోయినామని పేతురు రాసిన చూడండి. 1 పేతురు 2వ అధ్యాయం 25వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయం 25వ వచనం. మనం గొర్రెల వలె దారి తప్పిపోయినాం. చూడండి, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి. ఇర్మియా గ్రంథం
50వ అధ్యాయం 6వ వచనం. ఇర్మీయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనం. గొర్రెల వలె త్రోవ తప్పిపోయినామంట మనం. గొర్రెలు ఎలా త్రోవ తప్పిపోతాయో అలా మనం తప్పిపోయినామంట ఈ ప్రపంచంలో. చదివిన మాటను ఇర్మీయా 50వ అధ్యాయం 6వ వచనం. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెల్లా ఉన్నారు. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెల వలె నా ప్రజలు ఈ భూమి మీద ఉన్నారు. గొర్రెల వలె త్రోవ తప్పిపోయినాం. త్రోవ తప్పిన గొర్రెల వలె మనం ఉన్నాం. కాబట్టి మనందరము కూడా గొర్రెలము. 79వ కీర్తన 13వ వచనంలో నీ ప్రజలమును నీ మంద గొర్రెలమునైన మేము అంటాడు చూడండి కీర్తనకారుడు. 79వ కీర్తన 13వ వచనం. 79:13. అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొర్రెలమునైనా మేము. చూడండి, నీ ప్రజలమును నీ గొర్రె మందలమైన మేము అంటాడు. ఇంతకీ ఇక్కడ గొర్రెల గురించి కాదు మాట్లాడేది. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మన గురించి. మన గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గొర్రెల వలె త్రోవ తప్పిపోయినామంట మనం. కాబట్టి మనము ఆపదల్లో చిక్కున్నాం. 85వ కీర్తన 85వ కీర్తన 3వ వచనం. ఆపదల్లో చిక్కున్నాం. ఆపదలు ఉన్నాయి మనకు. దారి తప్పిపోయిన తర్వాత, అరణ్యములో దారి తప్పిపోయిన తర్వాత కాపరి యొక్క కాపుదల్లో లేని గొర్రె ఎలా ఉంటుంది చెప్పండి? ఆపదల్లో ఉంటుంది. సావు కేకలు వేస్తూ ఉంటుంది. ఎలా వేస్తూ ఉంటుంది చెప్పండి? గొర్రె, తప్పిపోయిన గొర్రె ఎలా ఉంటుంది చెప్పండి? అరణ్యంలో ఎలా ఉంటుంది? సావు కేక వేస్తూ ఉంటుంది, అరుపులు అరుస్తూ ఉంటుంది. చదివినమాట 85వ కీర్తన. ఎనభై 85వ కీర్తన 88 చూడు. 88:3. నేను ఆపదలతో నిండి ఉన్నాను, నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది. నా ప్రాణం ఎలా ఉంది? పాతాళమునకు సమీపించింది. నేను ఆపదల్లో ఉన్నా. ఇప్పుడు చెప్పండి, ఆపదలో ఉన్న గొర్రె ఎలా ఉంటుంది చెప్పండి? ఆపదలో ఎలా ఉంటుంది చెప్పండి? దాని అరుపే వేరుంటుంది, దాని కేకలే వేరుంటుంది. ఈ లోకమనే అరణ్యములో మన జీవితాలు కూడా నరకానికి పోయే దారిలో మనం ఉన్నాం. అందుకనే మరణ భయం చేత జీవితకాలం అంతా మనం ఎలా ఉన్నాం? జీవితకాలం అంతా మరణ భయం చేత మనం దాస్యమునకు లోబడి ఉన్నాం. మన ఆపదలు, తర్వాత నాశనము మన ముందున్నాయి. 107వ కీర్తన 6వ వచనం. 107వ కీర్తన 6వ వచనం. వారు కష్టకాలముందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. చాలు. మనల్ని విడిపించడానికి, మనల్ని రక్షించడానికి మంచి కాపరి వచ్చిండు. ఆ కాపరి మన కోసం ప్రాణం పెట్టిండు. ఈ భూమి మీద ఉంటున్న ఆపదల్లో చిక్కొని ఎవరు రక్షించలేని స్థితిలో ఉన్న మనల్ని దేవుడు ఈ భూమి మీదకి చూసినట్టు చూడండి. యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ ప్రజలందరినీ గమనించాడు. ఈ ప్రజల వైపు చూసిండు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం. ఈ భూమి మీద ఉంటున్న మనుషుల సాయి ఒక్కసారి చూసినప్పుడు ఆయన ఏం మాట్లాడుతాడో చూడండి. మత్తయి 9వ అధ్యాయం 36వ వచనం. 9:36వ వచనం. ఆయన సమూహములను చూచి వారు కాపరులేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడిందంట. దేవుడు ఏం చేసినాడు చెప్పండి? కనికరపడినాడంట. కాపరులేని గొర్రెల వలె ఈ భూమి మీద మనం అందరం కూడా ఉండడం చూసి, కాపరులేని గొర్రెల వలె మనందరం ఉండడం చూసి ఆయన మనల్ని చూసి ఏం చేసినట? కనికరపడినాడు. అది కనికరపడి ఏం చేసిండు? వెతుక్కుంటూ వచ్చినట. మత్తయి సువార్త 18వ అధ్యాయం మత్తయి సువార్త 18:12 వచనం. వెతుక్కుంటూ వచ్చిందంట. అది లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఉంటుంది అన్నమాట. మత్తయి సువార్త చూద్దాం మొదట. 18వ అధ్యాయము 12వ వచనం. మత్తయి సువార్త 18,
12. వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99ంటిని వెదకడా వెతుక్కుంటూ వచ్చిందంట. లూకా సువార్త 19:10 వచ్చిన రాబడింది. నశించిన దానిని వెదికి రక్షించడానికి వచ్చిందంట. నశించిపోతున్న ఈ భూమి మీద ఉంటున్న మన జీవితాలను, నశించిపోతున్న మనల్ని రక్షించడానికి వచ్చినాడు. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 12 నుండి 16 వచనాలు రాసుకోండి. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 12 నుండి 36 వచనాల్లో తప్పిపోయిన గొర్రెలను వెదుకుటకు దేవుడు పరలోకం నుండి ఈ భూమి మీదకి వచ్చినాడు. 34వ అధ్యాయం యెహెజ్కేలు 12వ వచనం. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపురులు వాటిని వెదకున్నట్లు నేను నా గొర్రెలను వెదకి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడి నుండి నేను వాటిని తప్పించి ఆయా జనములలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఏం చేస్తాడంట? తోడుకొని వస్తాడంట. ఒకే మందగా చేస్తాడు. ఆ మందే ఈ దొడ్డివి కానీ గొర్రెలు, నాకు వేరే గొర్రెలు కూడా కలవు అంటే మన ఇండియా దేశంలో ఉంటున్నా, ఇతర దేశాల్లో ఉంటున్నా, మరి దేవుణ్ణి ఎరగని అన్యజనులు. కాబట్టి ఒకే దొడ్డిగా, ఒకే సంఘముగా, సార్వత్రిక సంఘముగా సమకూర్చడానికి ఆయన మంచి కాపరిగా ఈ భూమి మీదకి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో ఏంటి ఆపదలో చిక్కున్నాం, ఎవరి ద్వారా ఆపదలున్నాయి, ఎవరి ద్వారా ప్రాణాపాయం ఉంది అని చూస్తే పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, లేకపోతే 8వ వచనం చూద్దాం. నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నాడు. కాబట్టి మనందరం కూడా సాతాను యొక్క నోట నుండి విడిపించబడిన వారమే. సైతాని యొక్క గర్జించు సింహమైన సాతాని యొక్క నోటి నుండి దేవుడు మనలందరినీ విడిపించాడు. కాబట్టి మనం విడిపించబడిన వారం, మనం తప్పించబడిన వారం, మనం రక్షించబడిన వారం. సాతాని యొక్క గర్జించు సింహం యొక్క నోటి నుండి దేవుడు మనల్ని తప్పిస్తూ వచ్చినాడు. ఎవరి ద్వారా మనకు ఆపదలంటే సాతానుడు ఈ ప్రపంచంలో ఉన్నాడు, సాతానుడు ఈ లోకంలో ఉన్నాడు. వాడు గర్జించే సింహం వలె వెతుకుచూ తిరుగుతూ ఉన్నాడు. ఎవరిని మింగుదునా అని చెప్పేసి వెతుకుచూ తిరుగుతున్నాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో మంచి కాపరి అయిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ప్రత్యక్షమైనాడు. యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చినాడు. ఆయన ద్వారా మనం రక్షించబడుతూ వచ్చినాం. దావీదు అంటున్నాడు, నేను సింహం యొక్క నోటి నుండి గొర్రె పిల్లను ఇడిపించుకొని వచ్చిన అంటున్నాడు. అలాగే గర్జించి సింహమైన సాతాని యొక్క నోటి నుండి దేవుడు మనల్ని కూడా తప్పిస్తూ వచ్చినాడు. మనల్నే కాదు. చూడండి 22వ కీర్తన 21వ వచనం, కీర్తనలు 22:21 వచనం. సింహపు నోటి నుండి నన్ను రక్షింపుము. చాలు చూడండి, సింహము నోటి నుండి నన్ను రక్షింపుము. సింహము నోటి నుండి నన్ను రక్షించని దావీదు దేవునికి ప్రార్థన చేసిండు. అంటే సింహము ఈ భూమి మీద చెప్పండి, గర్జించి సింహమైన సైతాను ఈ లోకంలో ఎవరిని మృంగుదునా, ఎవరిని నరకానికి తీసుకుపోదునా అని వెదకుచూ తిరుగుతుంటున్న మన స్థితిలో సింహము నోట నుండి తప్పించమని ప్రార్థన చేస్తూ వచ్చినాడు. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో పౌలు గారు అంటున్నాడు, నేను తప్పించబడి తిని అంటాడు. చూద్దాం. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. ఆ సింహము నోట నుండి దేవుడు తనను తప్పించినాడంట. అందుకే ఆయన ఆరాధిస్తూ ఉన్నాడు, ఆయన గణపరుస్తూ ఉన్నాడు. చూద్దాం. తిమోతి 2వ పత్రిక 4:17.
అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడి నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచును గనక నేను సింహము నోట నుండి తప్పించబడి తిని. మంచి కాపరి ఏం చేసినట్ట భూమి మీద ప్రత్యక్షమయ్యాడు, భూమి మీదకి వచ్చినాడు, పక్కన నిలబడినాడు. సింహం నోటి నుండి తప్పించడానికి, సింహం యొక్క నోటి నుండి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ప్రత్యక్షమవుతూ వచ్చినాడు. ఆయన మంచి కాపరి, ఆయన నిజమైన కాపరి. ఆ నిజమైన కాపరి భూమి మీద ఉంటున్న నిన్ను నన్ను కూడా ఆయన రక్షించినాడు. కాబట్టి సాతాని యొక్క నోటు నుండి, అంటే గర్జించే సింహమైన సాతాని యొక్క నోటు నుండి మనల్ని కూడా విడిపించుడు. అందుకే ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం, ఆయన సన్నిధిలో ప్రవేశించినాం, ఆయన ఆరాధించడానికి చేరువచ్చినాం. అందుకే మనం ప్రభువును చెప్పండి ఆరాధించాలి, ఆయన గణపరచాలి. ఆయన మనల్ని రక్షించినాడు. నాశనానికి వెళ్లకుండా నాశనమైపోతున్న మార్గములు వెళుతున్న మనల్ని ఆయన రక్షించడానికి భూమి మీదకి మానవుడిగా వచ్చినాడు. మన పాపము నిమిత్తం శిలువలో బలిగా అర్పించుకున్నాడు. ఆయన ద్వారానే మనం రక్షించబడినాం. అందును బట్టే మన ప్రభువును ఆత్మతో సత్యముతో ఆయన్ను ఆరాధిద్దాం, ఆయన గణపరుద్దాం, ఆయన పూజిద్దాం. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చిన మనందరం కూడా ప్రభువును ఆరాధిద్దాం మోకరించి.